వెల్కమ్స్ టు అమ్మమ్మస్ అండ్ నానీస్ కోలం అండి. రోజు ఆ స్వామివారి ఫోటో పెడతాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దెబ్బరొట్టాను, వేరుశెనగ గుళ్ళు పచ్చడండి చేశాను. మా మనవడేమో పైకి వెళ్ళి యాజ్ యూజువల్గా శంకు పూలు అవి కోసుకొస్తాడని కోసుకొచ్చాడు. కింద ఈరోజు మందార పూలు తక్కువ ఉంటాయిలేండి, శుక్రవారం కదా, రోడ్డుని వెళ్ళే వాళ్ళు రెంటర్స్ వాళ్ళు కోసేసుకుంటారు, తక్కువ ఉంటాయి కోసుకొచ్చుకున్నాను. శనివారం అందరూ పూజలు చేస్తూ ఉంటారు కదా, అది నేను కోసుకొచ్చాను. మా మనవడికి బ్రేక్ఫాస్ట్ తినిపించి ఆ తర్వాత నేను పూజ దగ్గర కూర్చున్నానండి. పూజ పూజ చేసుకున్నాను. పూజ దగ్గర ఏంటి వెండి కానీ ఇత్తడి పెట్టడం లేదనుకుంటారేమో. నేను బేసికల్గా ఫస్ట్లో అంత ఎక్కువ కార్తీక మాసం ఇలాంటప్పుడే చేసేదాన్ని. ఈ తర్వాత ఇక ఇప్పుడు రీసెంట్గా చేస్తున్నాను కదండి, అందుకని రెండు వెండి కుందులు ఉంటాయండి. ఆ కుందులు కూడా మా వారికి గిఫ్ట్గా ఇచ్చారు. రామ్కో సిమెంట్ వాళ్ళు సివిల్ ఇంజనీర్గా పిలిచి క్విజ్ కంటెస్ట్ చేయమంటే చేశారండి. అప్పుడు ఈయనకి గిఫ్ట్గా ఇచ్చారు. అవి రెండు అలాగా ఉంచుకున్నాను. ఇక అగరొత్తులు వెలిగించి అయ్యో గుచ్చుకునేటట్టు ఉన్నాయి అని చెప్పి అది అసలుకి వాడతలేదు. అదండి, చాలా సింపుల్గా ఉంటాయండి. దేవుడి దగ్గర కూడా ఏమి ఉండవు. కొందాం అనుకుంటాను కానీ ఎప్పటికప్పుడు అలాగే అయిపోతుంది. ఆ తర్వాత ఈవినింగ్ కిందకి ఆడుకుందామని వెళ్దామని అనుకున్నాం. బాగా ఎండగా ఉందండి. సరే అని చెప్పి కుక్క ఈ కాకర చెట్టు దగ్గర చాలా పెద్ద గొయ్యి తీసుకుందండి, మాకు బ్యాక్ సైడ్ గేట్ దగ్గర చేస్తుంది. ఏంటో ఇలా చేస్తుందని చెప్పి చూస్తున్నా. పడుకోవడానికి ఏమో చల్లదనం కోసం ఆపోజిట్లో బిల్డింగ్ కడుతున్నారు. వాళ్ళు వాటరింగ్ చేస్తుంటే చల్లగా ఉంటుంది అనమాట. అక్కడ పడుకోవటానికి కావాలి పెద్ద హోల్ లాగా చేసేసుకుంటుంది. అది అది కూడా బాగుండి గ్రీనరీ అನ್ನು కుక్కనది వీడియో షూట్ చేశానండి, చూడండి. అది చాలా అందంగా ఉంది. మా మనవడు ఎలా వాయిస్ ఓవర్ ఇస్తున్నారా అని చెప్పి చూస్తున్నాడు అనమాట, పక్కనే ఉండి. చివరిలో బై చెప్పడానికి ఏదో రెడీగా ఉన్నాడు అనమాట. అది ఈ రోజుకైతే ఎక్కువ వీడియో షూట్ చేయలేదండి. ఈవినింగ్ మా మనవరాళ్ళు వచ్చిందని చెప్పి సరే దెబ్బరొట్టి ఇద్దరికి వేసి మొన్న టమాటాలు ఎండబెట్టి పచ్చడి అది చేశానండి. నిలవ పచ్చడి ఎండబెట్టి మెదడుతో చేశాను. అది కొంచెం తీసి తాలింపు వేసానండి. చాలా బాగుంది అనుకుంటున్నారు పిల్లలు. తాలింపు వేసారా, ఎలా ఉంది ఎలా ఉందంటే అసలు నేను తిన్న కదా, అందుకని అది. మా మనవడైతే ఈ రెడ్ కలర్ పచ్చడిలో అసలు నిలవ పచ్చడి అనేది టచ్ చేయడండి. మామిడికాయ పచ్చడి కూడా తినాలని మా మనవడినే చూశాను ఇప్పుడు ఇంతవరకు. పిల్లలు కూడా ముక్కలు కడిగించుకుని తింటారు, అలాంటిది వీడు అసలు టచ్ చేయడండి. ఓన్లీ వేరుశెనగ గుళ్ళు పచ్చడి, శనగపప్పు, కొబ్బరి ఇలాంటివి మాత్రమే తింటాడండి. ఈ రోజుకైతే ఇంతేనండి. తర్వాత మా మనవడు డ్రాయింగ్ వేసేది కూడా పిక్ యాడ్ చేశానండి చివరిలో. పిల్లలు ఇష్టంగా దెబ్బరొట్టి అవి తిన్నారు. మా అమ్మాయి కూడా కొంచెం తిందండి, ఎక్కువ వద్దమ్మ నాకు అసలు అంది. మా మనవడికి ఏమో ఒక చపాతీ చేసి పెట్టానండి ఈ పూట, దెబ్బరొట్టి వద్దంటేను. తర్వాత అలా అత్త పెడుతుంటే చిన్న ముక్క తిన్నాడు, చపాతీ అన్న చిన్న ముక్క తిని టమాటా చట్నీతో పిల్లలు తిన్నారు. జత్విక్ నానేమో వేరుశెనగ గుళ్ళు పచ్చడితో తిన్నాడండి. ఇప్పుడు ఇక స్టోరీలు చెప్పమంటాడు పడుకునేదో ఒక కథ. ఈ స్టోరీలో ఒకటి అలవాటు చేసావమ్మా నువ్వు అని అంటాడు మా అబ్బాయి ఏమో. అలా జరిగిందండి. అది ఈ రోజుకైతే ఇదేనండి. చివరిలో మా మనవడు డ్రాయింగ్ వేసుకుంటూ కూర్చున్నాడండి, అది కూడా పిక్ తీశాను, అది కూడా చూడండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్లో ఇలాంటివేమీ షూట్ చేయలేదు, చపాతీ చేయటం ఇలాంటివన్నీనండి. అది వచ్చేసాడండి, డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడు. సరే కూర్చుని నేనే మధ్యాహ్నం బోరింగ్ అంటండి, పిల్లలు ఎవరు లేరు, బోరింగ్ కొడుతుంది అన్నాడు. సరే డ్రాయింగ్ బుక్ ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాడు. తెప్పించిన తర్వాత ఇవాళ ఎన్ని డేట్స్ వేసుకుని మరీ పేజీలు పూర్తి చేస్తున్నాడు డ్రాయింగ్ వేయటం. అది ఈరోజు డేట్ ఎంత అని చెప్పి వేసుకుంటున్నాడు అనమాట. వేసి డ్రాయింగ్ పూర్తి చేసాడండి. ఏం వేసాడంటే షిప్ వేసాడండి ఇవాళ. అది ఆ తర్వాత ఈరోజుకి అయితే ఇదేనండి వీడియో. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మనవడు కూడా మీకు బాయ్ చెప్తాడండి. బాయ్ బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్ గుడ్ నైట్.
ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్. ఆల్ ఆఫ్ యూ గుడ్